డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి తెల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ
చివరి మలుపులో. జయ 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 ప్రియ భారత జనయేత్రి దివ్యధాత్రి. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి. జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి. జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి. జయ జయ సశ్యామల సుశ్యామ చల చేలాంచల. జయ జయ సశ్యామల సుశ్యామ చల చేలాచల. జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణ కుంతల. జయ మదీయ హృదయాశయలాక్షారుణ పదయుగళ. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి. జయ దిశాంతగత శకుంత దివ్య గాన పరితోషణ. జయ దిశాంతగత శకుంత దివ్య గాన పరితోషణ. జయ గాయక వైతాళిక గళ విశాల పథ విహరణ. జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి. జయ జయ
టెక్నాలజీ ఉపయోగపడింది. దానికి నేర్చుకోవడానికి ఈ శ్రీముఖలింగం స్వామివారి సన్నిధిలో అలా గురుగురోత్తములందరూ మాకు విద్యను అభ్యసించి చక్కటి మాకు దిశ. మాది జంబో బ్యాచ్, మీకు తెలిసిందే. మాకు ఉందంతా ఒకే ఒక రూము, అది తలుపులు లేనిది కిటికీలు లేనిది రూమ్ ఎవరిదంటే మా బ్యాచ్ సొంతం. ఎందుకంటే దగ్గర 86 మంది, లాస్ట్కి వచ్చేటప్పటికి 74 సేవ మాకు స్కౌట్స్ అండ్ గైడ్స్లో మాకు పిల్లలుగా మాకు ఏంటంటే పుణ్యక్షేత్రం అంటున్నాం. ఆ రోజు మాకు ఆట స్థలం, అదే రంగస్థలం లాగా మాకు ఆట స్థలం. ఆ ఆట స్థలంలో తిరుపతిరావు మాస్టర్ గారు అనేటువంటి వారు మాకు అందరికీ భక్తి అనేది ఎలాగుంటుంది, తెలుగు ఎలాగుంటుంది, ఆ పద్యము. మీకు కూడా మిత్రులు ఎంఎస్సి మాకు బోధించారు. వాళ్ళ పాప కూడా మాతోటి చదువుకుంది. మా క్లాస్మేట్ స్వర్ణలత మీకు గుర్తున్న చాలా చక్కగా ఇచ్చేశారు. అలాగే బోడప్పారావు మాస్టర్ గారు నాకు పక్కనే, మా ఇంటి పక్కనే, నాకైతే చాలా ఎక్కువ మ్యాథమెటిక్స్లో ఆయన ఒక దిట్ట. బోడప్పారావు గారు అంటే అసలు మైండ్లో క్యాలిక్యులేట్ చేసేవారు, అటువంటి టీచరు. అలాగే జనార్దన్ పాడే మాస్టర్ గారు ఇక్కడ లోకల్గా ఉండేవారు, సోషల్ స్టడీస్. అది ఏంటంటే అందరూ ఇప్పుడు భయపడతాం కరెంట్ అఫైర్స్, అది చిన్న చిన్న కథలతోనే మాకు జ్ఞాపకం ఉండేటట్టు సోషల్ స్టడీస్ ఎక్కువ చెప్పేవారు, చాలా ఎక్కువగా అయినవారు. అలాగే నరసింహమూర్తి మాస్టర్ గారు, ఆయన సైన్స్ మాకు బోధించారు. చాలా తక్కువ మాట్లాడి ఎక్కువ సబ్జెక్ట్ ఇచ్చేటటువంటి మాస్టర్లు డిసిప్లైన్గా చాలా దీనిగా కంట్రోల్ చేసేవారు. ఎందుకంటే మా క్లాస్ జంబో బ్యాచ్ కదా, కంట్రోల్ చేయడం చాలా కష్టం. అటువంటి నరసింహమూర్తి మాస్టర్ గారు, మలిపత్తి వెంకటరావు మాస్టర్ గారు, ఈయన హిందీ మాస్టర్ గారు. హిందీ అంటే చాలా కష్టంగా ఉన్న తరుణంలో హిందీని మాకు చాలా ఈజీగా చెప్పేవారు. 2 చేతులతోనే ఆయనకి ఉన్నటువంటి ఇదేంటంటే 2 చేతులతోనే బోర్డు మీద రాసేవారు. హిందీ తెలుగు ఏదైనా 2 చేతులతో అట్నుండి రాసేవారు, ఇట్నుండి రాసేవారు. మళ్ళీ ఎటువంటి తేడా కూడా ఉండేది కదా, ఇది కుడి చేతితో రాశారా లేకపోతే ఎడం చేతితో రాశారా అనేటువంటిది కూడా తేడా లేకుండా మాకు చాలా దీనిగా చేశారు. అలాగే ఎస్ నాగేశ్వరరావు గారు సోషల్ స్టడీస్, ఈయన తర్వాత మాకు వచ్చారు, తర్వాత వచ్చారు, చాలా దీనిగా చేశారు. అలాగే విశ్వనాథం మాస్టర్ మనకు లోకల్. విశ్వనాథం మాస్టర్ గారు అంటే మ్యాథమెటిక్స్లో చాలా ఎక్కువ. మీరు కూడా విశ్వనాథం మాస్టర్ గారి దగ్గర నేర్చుకుంటారు, సత్యనారాయణమూర్తి గారు కదా, విశ్వనాథం మాస్టర్ గారు. అలాగే డ్రాయింగ్ మాస్టర్ గారు, అలాగే ప్రహ్లాద్ మాస్టర్, వెంకటప్పారావు గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. మాకు దగ్గరగా మమ్మల్ని వాళ్ళ బిడ్డల దీంట్లో ఇది ఉన్నట్టు. అలాగే ఎరగాల నుండి వెంకటప్పారావు మాస్టర్ గారు, మీకు మీ ఇద్దరు కృష్ణార్జునులో ఉండేవారు మాకు ఎప్పుడు క్లాసులో. ఎంఎస్సి మాకు అంత డిసిప్లైన్ కానీ ఇది కానీ చాలా చక్కగా చేసేవారు. దీంతో పాటు మా జనరేషన్లో కూడా మేము మా మిత్రులు కోల్పోయాం మాస్టర్. చాలా బాధాకరమైనటువంటి విషయం. పంచాయతీ రవి, ఇప్పుడు మన తిరుపతిరావు మాస్టర్ గారు మనవారు పంచాయతీ రవి. అలాగే గండబోయి త్రినాథ్, అతను కూడా ఎస్బిఎల్. అతనికి ఇంకా ఎలా ఉండేదంటే త్రినాథ్ వస్తుందంటే ఒక పర్వతం వస్తున్నట్టు ఉంటుంది. అటువంటి పరిస్థితి ఉండేది. ఆయన చూసి కూడా చాలా ఎక్కువ ఎమోషన్ అవుతుండేవాళ్ళు. అలాగే బొమ్మ భాస్కర్, అగిస్త్ భాస్కర్ కరకవలస మాతో పాటు నడకలో మీట్ బాగా ఎక్కువ అయిన. మల్లయ్య మా ఊరే, నాతో ఎక్కువ సన్నిహితుల్లో ఉండేవాడు మల్లయ్య. అలాగే అశోక్ కూడా, వల్ల శ్రీనివాసరావు మనతో వచ్చి వెళ్ళి వెళ్ళిపోయారు.
కొన్ను వెంకట్రావు దబ్బపాడు ఈ మిత్రులు కూడా ఈ 4 దశాబ్ద కాలంలో మేము కోల్పోవడం అనేది చాలా విచారకరంగా మనం చేస్తున్నాం. 1 2 3 కార్యక్రమం చేయవలసిందిగా చేయవలసిందిగా లక్ష్మీని ఉమాగారిని కోరుచున్నా. తెలంగాణ చేయవలసిందిగా పోయవలసిందిగా కోరుచున్నా లక్ష్మీ గారిని. అభివృద్ధిగా కోరుచున్నా. పశువాన్ స్వః స్వాహా మెమెంటోస్ ఇవ్వాల్సిందిగా బ్యాచ్ నేను చెప్తాను. నేను అందులో యాడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మ్యాషర్తో 2 ముక్కలు మాట్లాడించిన తర్వాత మ్యాష్ గారి గురించి పెడదాం. మ్యాష్ అంటే హలో, సభకు నమస్కారం. నాకు ఇంకో ప్రోగ్రాం కింద ఉంది కాబట్టి మీ అందరికీ కలియడం అన్నటువంటిది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. తర్వాత 45 సంవత్సరాల తర్వాత అందరినీ ఒకసారి చూడటం అన్నటువంటిది నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని మీ అందరికీ చెప్తూ మీ ఆశీర్వాదాలు మాకుంటే చాలు. అంటే తర్వాత మన కార్యక్రమం చేస్తుండగా మనం చేద్దాం. నెక్స్ట్ ఇది కార్యక్రమం అంతే. అలా చెప్తా. బ్రహ్మదేవానాం కవీనాం ప్రాణాం వైశాఖానాం కేనాగ్రానాగస్వరేభన్నో హస్తనాత్రాలృష్టికాకుర్యాత్ కంఠమైంది. గంధత్వరాందురాదృశాం నిత్యపుష్టాం త్రైషిణీ గంధం సర్వభూతానాం తామయోపప్పయే శ్రియం అమేవో గంధాః సుగంధాః అలంకారామ్యాక్షితాః అకలక్షితాః ఓం గంధత్వరాందురాదృశాం నిత్యపుష్టాం త్రైషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామయోపప్పయే శ్రియం యోపాం పుష్పం వేద పుష్పవాన్ పశుమాన్ భవతి చంద్రభావాపాం పుష్పం పుష్పవాన్
సాలువా మీరు అటు ముందు వెళ్ళిపోతే ప్రసాద్ ప్రసాద్ వరప్రసాద్ గారిని వరప్రసాద్ వరప్రసాద్ ధర్మం ప్రసాద్ ఇద్దరు రండి ముందు పశువాన్ బ్రహ్మచార ధ్రువం తే రాజావణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ప్రమాణం భవజదాయ పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. భద్రే శిష్టవాగం సుస్తనాభే సేమదే రహితం విధాయో. లక్ష్మి ఆ శ్రీరామూర్తి ఇస్తే వచ్చారా తిలకాదానం చేయవలసిందిగా మోకళ్ళ పద్మ కలవం పుషేమ భస్మరాద్రుల వృక్షసింతులకాంతయాతు గంధద్వోరాంబురాదృశాం గంధమేంటి గంధం పుష్పాలు వేయండి. దోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రభావాన్ పుష్పం అలంకరించవలసినదిగా పుష్పవాన్ పంచదేవాన్ పశుమాన్ భవతి యమావ ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహా. పాడి ఢిల్లీ గారిని రమాదేవి మిగతా మిత్రులు కోరుచున్నాం. అక్కడ ఉన్న వాళ్ళు ఇద్దరే పట్టుకోండి, తక్కువ నిల్చుంటే ఫోటో వస్తాయి, కనిపించండి. శ్రియం వాసయ మే కులే సాలువా అలంకరణ బాబురావు గారు బలరాం గారు యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశవాన్ భవతి. గారిని కూర్చున్నా ఓం భాసాగం సమవాగచ్చ అన్నపాను సర్వదా దేవమేతి యమావహ. కృష్ణ వెంకటరమణ గారిని కూర్చున్నా కూర్చున్నా లక్ష్మి కుంకుమ కుంకుమ పెట్టి మేధావి భూయాసం హస్పనాథోక్షసిద్ధికాంతయాతు మేధావి భూయాసం భక్యశ్రీ భూయాసం బ్రహ్మవక్షి భూయాసం ఆయుష్మాన్ భూయాసం కంగనాథో త్రికాంతయాతు. ఓం సహస్రశీరుషా పురుషః సహస్రాక్షः సహస్రపాదః సహోమం విశ్వతో భూత్వా అత్యతిష్ఠితాంగం పురుషేవేదం సర్వం యథోతం యత్రభయం ఉతాంగవృత్తమస్వశేషానః యదన్నేనాతిరాగే ఏకావాస్య మహిమా అదోధ్యాయాగుశ్చ పురుషః వరప్రసాద్ గారిని కూర్చున్నా పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్
సాలువదారిని వరప్రసాద్ సేపాటి మోహన్ గారిని లాజ రమేష్ గారిని కూర్చున్నాం. ఓం వాసాదం తమమాగచ్చ వాసాదం అన్నపానే సర్వదా తతో మే శ్రియమావహ ఆమాయంత బ్రహ్మకారణే రాజావృణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం చంద్రశ్చాగ్నిశ్చాష్టం ధారయతాం ధ్రువం. సనపల కృష్ణ గారిని నరసింహదాసు మన కార్తీక దాసు ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. మిగిలిపోతున్నారు. దక్షిణ ప్రస్తుత మన జడ్పీ హై స్కూల్ చేయవలసిందిగా లక్ష్మి గారిని, చంద్రకళ గారిని, అరుణ, కమల కుమార్ గారిని కోరుతున్నాం. మేధావి భూయాసన్, అత్యస్వి భూయాసన్, బ్రహ్మవత్సి భూయాసన్, ఆయుష్మాన్ భూయాసన్. గంధం రాయండి. గంధఘోరాంబురాదుషా మృత్యుపుష్టాం విష్ణుం ఈశ్వరీకం సర్వభూతానాం తామయో భోక్వయే శ్రియం. బంకుపల్లి లక్ష్మీనారాయణ గారిని కోరుతున్నాం. సాలువ సత్కార్ను మన సందక ఆనందరావు గారిని సాలువ ఏం జరుగుతుంది? పాత క్లాక్ ఎక్కడ? కుషన్స్ ఇంకా పాట్ ఏది? స్నేహితులు మన సాహిత్యాయులు ఉండిపోతే ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. పంచాయతీ వాసు గారిని, కృష్ణ, లక్ష్మీనారాయణ గారిని కోరుచున్నాం. ధర్మారావు ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చుంటే ఈ మిగతా కార్యక్రమం జరుగుతుందని ఆశిస్తున్నాము. దయచేసి మన మిత్రులందరూ ఆల్ ఆఫ్ దెమ్, పాడి కానీ నేను కానీ. అప్పుడు మా బ్యాచ్లో వరప్రసాద్ లేడు. మా బ్యాచ్లో అందరికి సున్నాలు, అందరికీ 35 తక్కువ వచ్చాయి. ఆ తర్వాత ఆయనకు కూడా ఉద్యోగం రావడం, తర్వాత మాకు కూడా మన మేషర్ గోడప్పర మేష్ గారు రావడం, మన పాడి వాళ్ళు కూడా చాలా రోజులు రన్ చేశారు సార్. అదే స్ఫూర్తి చాలా ఎక్కువ రోజులు చేశాడు. చాలా మంచి పేరు ఈ పరిసర ప్రాంతాల్లో మంచి విద్యార్థులు తయారయ్యారు. అప్పుడు నేను తర్వాత అదే నాకు కూడా అబ్బింది. నేను ఎక్కడున్నా సరే అది నాంది. వరప్రసాద్ కూడా తర్వాత టెక్కలి ఎల్ఐసి దీంట్లో వచ్చిన తర్వాత అంటే ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి అలా తరం మార్చుకొని అక్కడ వరకు వచ్చింది. ఈవెన్ నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అంతకుముందు నేను టెక్కలి జడ్పీ అదే జూనియర్ కాలేజ్ జడ్పీ హై స్కూల్ ఉండేది. అక్కడ నుంచి మా నాన్నగారు ఇక్కడ ట్రాన్స్ఫర్ అవడం వల్ల శ్రీముఖలింగంలో చదివాను. కాబట్టి చాలామందికి తెలియదు, కొద్దిమంది తెలిసి తప్పించి అందరూ నాకు తెలియదు. శ్రీముఖలింగం ఉండేటప్పుడు యాక్చువల్గా మేము స్కూల్లో ఉండడం కన్నా మాకు ట్యూషన్ బాగా మాకు యాక్చువల్గా మెయిన్ లెర్నింగ్ స్కూల్ అని మాకు ట్యూషన్. మా గురువు గారు శ్రీరామూర్తి గారు, తర్వాత ఆర్కే దాస్ గారు, తర్వాత లాస్ట్లో సత్యనారాయణ గారు కూడా మా గురువు గారే. మాతో వీరైనా అంటే ఇంచుమించు సేమ్ ఏజ్ గ్రూప్ అయినా సరే సత్యనారాయణ గారు కూడా అప్పుడప్పుడు వచ్చి గెస్ట్ ఫ్యాకల్టీ లాగా వచ్చి చదువుతుండేవాళ్ళు లాస్ట్లో. యాక్చువల్గా నేను టెక్కలో ఉండేటప్పుడు ఏంటంటే కొంచెం నాలెడ్జ్ లెవెల్స్ కొంత ఉన్నాయి, కానీ ఏంటంటే మాకు టెక్కల్లో మా చుట్టాలు చుట్టుపక్కల ఉండేవాళ్ళు.
వచ్చేసేవాళ్ళు అనమాట. వచ్చేటప్పటికి మేమేంటి ఉదయం అంతా స్కూల్లో వెళ్ళాము, సాయంత్రం ఒరే పదరా సినిమా కలిసి ఫస్ట్ షో సెకండ్ షో అట్లాగా సినిమా మారితే సినిమా ఏ సినిమా కూడా వదలలేదు అనమాట. ప్రతి 2 థియేటర్లు ఉండేవి, మొత్తం సినిమాలే చూసుకున్నాం. అయితే ఎప్పుడైతే శ్రీముఖం షిఫ్ట్ అయిపోయినా సినిమాలని బంద్ అయిపోయినాయి, ఇక్కడేం లేదనమాట మొత్తం. అయితే శ్రీరామూర్తి గారు యాక్చువల్గా మ్యాథమెటిక్స్లో మంచి ఫౌండేషన్. నా స్కూల్లో చెప్పేది జస్ట్ పీరియడ్లో చెప్తే వినడం తప్పించి మ్యాథమెటిక్స్లో ఫౌండేషన్ చెప్తే సార్ చాలా ధన్యవాదాలు సార్. నాకు అసలు లైఫ్లో గుర్తుండిపోతుంది మీరున్న దాస్ గారు. నాకు ఇన్ని చాలా స్కూల్స్ నేను తిరిగాను యాక్చువల్గా ఫస్ట్ నుంచి కూడా. స్కూల్ స్టడీసే 4-5 దగ్గర నేను చదివాను. ఆ తర్వాత హై స్కూల్, తర్వాత ఇంటర్మీడియట్ గారు చేసి నెక్స్ట్ డిగ్రీ కూడా ఏంటంటే ఏఎంఎల్ కాలేజ్ అనకాపల్లి, తర్వాత మళ్ళీ టెక్కల డిగ్రీ కాలేజ్. ఇన్ని స్కూల్ చదివినా సరే నాకు గుర్తుండేది చాలామంది టీచర్స్ వస్తుంటారు కదా, మీరంటే 6th నుంచి 10th వరకు ఒకే స్కూల్లో చదివారు కాబట్టి ఆల్మోస్ట్ చాలామంది తెలుస్తుంది. కానీ నాకు మాత్రం స్కూల్ టీచర్స్, నాకు తెలుగు మాస్టర్ కూడా పరిచయం బాగా. ఎందుకంటే తెలుగు శ్రీరామూర్తి మాస్టర్ అంటే నేను ఏపీఆర్ చేసి చింతపల్లి చదువుతుండేటప్పుడు కూడా దసరా సెలవులకు అప్పుడప్పుడు వచ్చేవాడిని ఇక్కడ శ్రీముఖులని. మా నాన్న 10th క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మా ఫాదర్ ఇక్కడ ఉండేవారు, 1 year పాటు ఉన్నారు. అంటే పనిచేశారు, 89లో కూడా పనిచేశారు, మళ్ళీ 87 కదా, 88లో కూడా పనిచేశారు. 88లో పనిచేసేటప్పుడు నేను ఇప్పుడు వస్తుండేప్పుడు సారు అచ్యుతప్పలు శ్రీముఖలింగంలోనే పడ్డారు. చాలా సంతోషంగా అసలు నాకు యాక్చువల్గా స్కూల్లో అయితే మన రామగిలు నాతో ఇంచుమించు నాలాగే ఉండేవారు. అంటే ఫస్ట్ సెకండ్ ఉండాలి. కానీ పరీక్షలు అయినప్పటికీ నాకు వీళ్ళకి చాలా వ్యత్యాసం వచ్చింది ఫైనల్ ఎగ్జామినేషన్లో. అది రామ్మోహన్తో కూడా బాగా తిరిగేవాడిను. ఆడేది కొంచెం కిచ్చలాగా సరదాగా ఉండేవాడు అనమాట. ప్రతిదీ కూడా అంతేనా సీరియస్నెస్ ఉండేది కాదు. శాంతారావు తెలుసు, శాంతారావు నగిరి కట్టడం బాగా గుర్తుంది నాకు. నగిరి కట్టడం నుంచి కొంచెం ఇంటెలిజెంట్ క్యాండిడేట్ శాంతారావే. తర్వాత ఇంకంతా లోకలే ఇస్తారావు. సుబ్రహ్మణ్యం సెంట్రల్ జోన్ హైదరాబాద్లో పనిచేస్తున్నాను. మా డ్యూటీ ఏంటంటే ఇన్స్పెక్షన్ చేయడం, అన్ని ఆఫీసులు ఇన్స్పెక్షన్ చేయడం. ప్రజెంట్ అసలు యాక్చువల్గా ఏంటంటే మాకు నేను వద్దామంటే నాకు సెలవు దొరకలేదు. ఇన్స్పెక్షన్ కంక్లూడ్ చేయాలి ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే, సెలవు ఎట్లా ఇచ్చేస్తుంటే లేదు సార్ నేను సెలవు పెడతాను, కంపల్సరీగా నేను మా ఊరు వెళ్ళాలి, పలాస వెళ్ళాలి, మీరు ఇవ్వాలి సార్ అంటే సర్లే నీకు ఫేవర్ చేస్తాము, ఇన్స్పెక్షన్ మీ డివిజన్ ఉన్న ఆఫీసులో వేస్తాము, మీరు డివిజనల్ ఆఫీసులో చేసుకోండి అని చెప్పారు అనమాట. అప్పుడు ఇది రాజాము, పాలకొండ, నర్సరపేట, కోటబొమ్మాలి, సీతమ్మధారం ఇచ్చారనమాట. ఈ మంత్ కంప్లీట్ చేసుకుని ఈ విధంగా మనం అందరం కలవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఈ సందర్భంలో ప్రసాద్ కోసం ఒక మాట చెప్పాలి. మనం 10th క్లాస్ 2nd 3rd గ్రేడ్లు సెర్చ్ చేస్తారు మ్యాథ్స్ గారు. మేము 2nd 3rd అనుకున్నారు, వీళ్ళు ఫస్ట్ అనుకున్నారు. రాంకోటదాసు, సోమేశ్వరపేట వీళ్ళందరూ అక్కడికి వాళ్ళ టాప్. ఈలోగా వచ్చాడయ్యా మన ఆయన. ఈయన వచ్చి ఏం చేశాడంటే మా అమ్మలు మీరు చదవటరా, మీ టాప్ మీరు ఉండండి అన్నారు. లాస్ట్ మినిట్లో ఎగ్జామ్స్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చినప్పటికి టాప్ పొజిషన్ ఈయన ఎన్ని 508 మార్కులతో జాక్పాట్ కొట్టేశాడు. ఈ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లు అందరూ అనుకున్నారు, అందరూ ఉండి ఏది మౌత్ ఏంటి హలో ఈ ఫస్ట్ క్లాస్ ఇవి అవి అనుకున్న వాళ్ళకి అందరికి ఇదేంటారు బాబు మధ్యలో వచ్చి బాగా జాక్పాట్ కొట్టేసరి అందరూ ఇదయ్యామన్నమాట. అలాగా 500 చాలా ఎక్కువ, 500 అనమాట చాలా ఎక్కువ. అయితే ర్యాంక్ కూడా మిస్ అయిపోయింది. ఎందువల్ల నాకు హిందీలో బాగా తగ్గిపోయింది. 65 మార్కులు వెళ్తున్నాయి హిందీలో కానీ కొంచెం ఒక 80-90 అట్లా. సరైన ఆయన వచ్చి కూర్చున్నారు హిందీ లీడర్, లేకపోతే వేరే ఉంది. ఎందుకు తగ్గిపోయింది దానివల్ల. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఆనంద సమయంలో చాలా గట్స్ ఉండేవారు మనకి విద్యాబుద్ధులు నేర్పిన గురువులు. మరి వారందరూ చాలామంది ఈరోజు మన మధ్యన లేనందుకు చాలా బాధాకరం. అయితే మనకి బాగా గుర్తుండిపోయే వ్యక్తులు ఎవరంటే ఇప్పుడు మన మిత్రులందరూ చెప్పారు. మన మేషారు, మా వీధి ఆర్కే దాస్ గారు, అదే రకంగా శ్రీరామూర్తి మేషారు ఇప్పుడు మనకి తెలుగు మేషారు ఉన్నారు, ఆయనతో కూడా మనకి మంచి అనుబంధం ఉంది. సత్యనారాయణ మేషారు,
ఆయన విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి కూడా మంచి చురుగ్గా ఉండి మ్యాథమెటిక్స్ ఇదంతా మనకి బాగా చెప్పేవాళ్ళు. ఆ సందర్భంలో మనం మరొకసారి పాత స్మృతులన్నీ మనం గుర్తు చేసుకుంటూ మన ముందు ఉన్నటువంటి మన తోటి మిత్రులు అలాగే మన స్నేహితురాళ్ళు వీళ్ళందరూ ఈరోజు మనం ఈ సందర్భంగా కలుసుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం. 10th క్లాస్ అంటే ఆ రోజుల్లో మన స్కూలు యాక్చువల్గా అయితే ఇది మన హై స్కూలు, మనకు ప్రస్తుతం మన గ్రామాలు ఉన్నది. మన స్కూల్ వేరే, మీ అందరికీ తెలుసు, గ్రామం మధ్యలో ఉండేది. ఒక కాలేజీ వాతావరణంలో మన స్కూల్ ఉండేది. అక్కడ రావడం, దగ్గర బజార్ ఉండడం, ఎప్పుడు చాలా కలవడిగా చాలా సందడిగా ఉండేది ఆ ప్రాంతం. మరి ఆ రోజులు తలుచుకుంటే చాలా ఆనందించదగ్గ విషయం. మరి ఈ సందర్భంగా మనందరం ఒక మీదకి రావడం చాలా రోజుల నుంచి మనం ప్లాన్ చేస్తున్నాం. లాస్ట్ 3 years నుంచి అంటే రకరకాలైన వాయిదాలు పడడం. మరి ఈ మధ్యకాలంలో మేమందరం ఒక 15 days 20 days బ్యాక్ అనుకోవడం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంతమంది వస్తే అంతమందితో మనం ఈ గెట్ టుగెదర్ని చేసుకోవడం. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అందరం కలియాలి. అంటే అందరం ఇప్పుడు సుమారుగా 53 క్రాస్ అయిపోయాం. సో చాలామంది పేర్లు అయితే గుర్తుంటాయి కానీ మనుషులు అయితే మనం చాలా తక్కువ మందికి మనం చూస్తున్నాం. అయితే మేము మా గ్రామంలో అందరం కలుస్తుంటాం రెగ్యులర్గా. మా గ్రామంలో సుమారుగా 15 members వరకు ఉంటారు. అలాగే నియర్ బై విలేజ్లో కూడా చాలామంది మన స్కూల్కి వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ మనకి బాగా గుర్తే. అయితే నేను ఇప్పుడు మన మిత్రులు చెప్పారు, నేను ఎప్పుడు దేన్ని సీరియస్నెస్గా తీసుకునేవాడిని కాదు. మా నాన్నగారు కూడా ఉపాధ్యాయులు, ఆయన సిన్సియర్ టీచరు. స్టిల్ నాకు ఇప్పుడు చెప్పేటట్టుగా ఈరోజు కూడా నేను ఏది సీరియస్నెస్ తీసుకోనా, జరుగుతుందిలే ఏముందలే. ఒక మనం ఏ క్యాడర్లో ఉన్నప్పుడు కూడాను అందరినీ ఏంటంటే ఒక సిల్లీగా తీసుకోవడం, నాకు పెద్ద సీరియస్నెస్ తీసుకోవడం అనేది నాకు ఎప్పుడూ లేదు. అందరితో కలిసిపోవడం, ఏదైనా చొరవగా తీసుకోవడం, అది నాకు మరి మొదటి నుంచి వచ్చే లక్షణం. తర్వాత ఏంటంటే చెప్పుకోవాలంటే ఆర్కే దాస్ గారు ఇంగ్లీష్ అంటే ఫోబియా ఉండేది ఎవరికైనా, కానీ ఆయన అనర్గళంగా బుక్ పట్టుకొని ఎవరు బ్యాక్వర్డ్లు ఉన్నారో వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చి చక్కటైన పరిజ్ఞానం ఆయన అందించేవారు. ఆ ఫౌండేషనే మాకు ఈరోజు మేము ఏదైనా డ్రాఫ్టింగ్ రాయాలన్నా 10 మందిలో మాట్లాడాలన్నా ఇంగ్లీష్ మాకు ఎక్కడ ఎటువంటి ఫీడ్ లేదు. ఈరోజు కూడా పార్టీకి తెలుసు, మేము డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దగ్గర పనిచేసాం. వాళ్ళు ఇలాగ తెమ్మంటే మేము వాళ్ళకి నిమిషాల్లో తీసుకెళ్తాం. వాళ్ళు ఏది వాళ్ళ ఒపీనియన్ చూసుకొని ఏ రకంగా వాళ్ళకి కావాలనేది మేము ఇమ్మీడియట్గా వాళ్ళ మనకు గ్రహించి డ్రాఫ్టింగ్ అలా తయారు చేసుకెళ్తాం. వాళ్ళ దగ్గర నిలబడాలంటే మన గట్స్ కావాలి, అప్పుడే మనకు గుర్తింపు వస్తుంది. మరి ఆర్కే దాస్ గారు మాకు ఇచ్చే ఫౌండేషన్ అనేది ఆ సందర్భంగా మేము మరోసారి గుర్తు చేసుకుంటూ చాలా ధన్యవాదాలు మేశారు. అదే రకంగా మన శ్రీరామూర్తి మేశారు, నేను ఇంటర్మీడియట్ 10th అయిపోయాక నేను బార్డర్లో ఉన్నది ఫస్ట్ క్లాస్ 361 మార్కులు, 2 మార్కులతో తప్పిపోతే నేను సెకండ్ క్లాస్, కానీ 2 మార్కులతో నేను బార్డర్ 361 మార్కులు నాకు ఇప్పటికీ బాగా గుర్తున్నాయి. మ్యాథమెటిక్స్ మా ఫాదర్ ఏంటంటే మ్యాథ్స్, మా నాన్నగారు కూడా సార్తో పాటు తెలుసు, ఆయన ఒప్పించి వాళ్ళు మన తెలుగు ఉపాధ్యాయులు కృష్ణమూర్తి మేషారికి, నాకు నిరంతరము అండదండలుగా ఉన్నటువంటి దాస్ మేషారికి, శ్రీరామూర్తి మేషారికి, సత్యనారాయణ మేషారికి నా యొక్క హృదయపూర్వక పాదాభివందనములు. మనకి అకామిడేషన్ ఇచ్చి ఈ వసతి సౌకర్యం కల్పించినటువంటి మన ప్రధాన ఉపాధ్యాయులు పేరు నాకు తెలియదు, వారికి కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలు. అయితే ముఖ్యంగా ఈ గెట్ టుగెదర్ అవడానికి కారణం నేను ఇక్కడ చెప్పుకున్నాను. ఇది 42 years అయిపోయింది మనం 10th క్లాస్ చదివి. అయితే ఒకనొక రాంకోటి దాసు వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు మరి ఈశ్వరరావుకి గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ నేను దాసు వచ్చేటప్పుడు 86, 87 గ్రూప్ ఉంది అని అనుకునేటప్పుడు గ్రూప్ ఒకటి ఉంటే మనమందరము ఒక దగ్గర కలొచ్చు కదా అని మేము ముగ్గురు ఫస్ట్ మాట్లాడుకున్నాం, ఈశ్వరరావు, రాంకోటి దాసు, నేను. ఆ విధంగా మాట్లాడుకున్న తరువాత నెక్స్ట్ రోజు వాడు టిఫిన్కి ఆమదాలవలస మా ఇంటికి అల్పాహారం చేయడానికి రావడం, బాబురావు గారు అక్కడ కలడం, అందరము యాదృచ్ఛికంగా వీళ్ళందరి నెంబర్లు ఒక లిస్ట్ చేసి ఈశ్వరరావు నాకు పెట్టడం, అది ఎక్సెల్ షీట్ చేయడం, గ్రూప్ వలన ఈరోజు మనం ఈరోజు అందరము ఈ స్టేజ్లో కలవడానికి మనకి ఈ సాంకేతికత అనేది ఎంతగానో ఉపయోగపడిందని మనం కూడా చెప్పుకోవచ్చు. దాని తరువాత నా విషయానికి వస్తే
16 ఇయర్స్ అప్పుడే మా ఫాదరు చనిపోవడం జరిగింది. అయితే ఆయన స్కూటర్ ఆయనకు ఉండేది, ఏదో స్కూటర్ నాకు గుర్తులేదు. ఆ స్కూటర్లో తీసుకెళ్ళి నాకు ఆయన కురుడు హై స్కూల్లో జాయిన్ చేయడం అనేది జరిగింది. తదుపరి మనకేంటంటే అప్పుడు ఫాదర్ చనిపోవడం, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడడం, ఇంటికాడ చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ సరదాగా ఒక 6గురితో 1991లో నేను ఒక ట్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఆ 6గురు చాలా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నారు. ఎవరంటే శివప్రసాద్ దాస్ ఏపీ జన్కోలో చేస్తున్నాడు. మన డ్రిల్ మాస్టర్ అబ్బాయి మధుసూదన్ దాస్ వాడెక్కడో మంచి ప్రైవేట్లో అయినా మంచి పొజిషన్లో ఉన్నాడు. దాని తరువాత నేను 90 నుంచి 2008 వరకు వెనక చూడకుండా 18 బ్యాచీలు 10th క్లాస్ ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ చెప్పడం జరిగింది. కొసమేరుపేట అంటే సత్యనారాయణ మాస్టర్కి కూడా ప్రైవేట్ ఉండేది. ఆయన నాకు మాత్రం ప్రైవేట్లో చాలా పోటీతత్వంగా ఉండేది. వాళ్ళు ప్రైవేట్కి ఫస్ట్ వస్తుందా, మా ప్రైవేట్కి ఫస్ట్ వస్తుందా. మాస్టర్ ఇప్పుడు ఉన్నారు, సంవత్సరంలోనే ఉన్నారు. కాకపోతే మాకు ఎప్పుడు ఈర్ష్యా దేశాలు లేవు, చదువులోనే. ఆయన శిష్యుణ్ణి నేను. ఆ విధంగా పోటీతత్వంగా చెప్పేవాళ్ళం. నాకు మెయిన్ మార్గదర్శకులు ఎవరంటే చదువు విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఇప్పుడు ప్రజెంట్ నాకు సలహాలు ఇచ్చేటటువంటి విషయంలో కానీ ఇప్పటికీ కూడా నాకు మార్గదర్శకులు ఎవరంటే రాధాకృష్ణ దాస్. నాకు ఏ సమస్య వచ్చినా ఫస్ట్ మాస్టర్కి నేను ఫోన్ చేస్తాను ఎక్కడున్నా. సార్ ఏంటిదంటే పాడి నువ్వు వీళ్ళకి చేసి అంటే ఆయన చెప్పిన తర్వాత నేను ఏంటనేది ముందు వెనక కూడా ఆలోచించిన. పాడి నువ్వు వీళ్ళకి వెళ్ళిపో అంటే వెళ్ళిపోవడమే నా డేటు. మన రామ్మోహన్ చేసిన తర్వాత నేను అది కొద్దిగా డీల్ చేశాను. నాకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి, అవి నేను చెప్పరండి. ఏదేమైనప్పటికీ మనమందరం ఇక్కడ కలిసి మన గురించి మాట్లాడుకోవడం అనేది చాలా సంతృప్తికరమైనటువంటి విషయం. మన ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చటకు విచ్చేసినటువంటి మన ఉపాధ్యాయులకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ నా ధన్యవాదాలు ఉంటాయి. ఇప్పుడే వచ్చాయండి. ఫ్యామిలీస్ తోటి గ్రూప్ ఫోటోస్ తీసుకున్నాం ప్లీజ్. అది కమిషన్ చల్ల
నచ్చిన సంగీతం ఏంటి? చెప్పుల సవ్వడి. నువ్వు మెచ్చిన నగలు ఏంటి? వంపున ముత్తు తడి. నీకిష్టమైన చోటు ఏంటి? అది చల్లని నీవుడి. నువ్వు కోరుకున్న దుస్తులేంటి? వెచ్చని కౌగిలి, ములి వెచ్చని కౌగిలి. నా ఇష్టాలేవైనా నీతోనే పెనివేయగా, నువ్వు తప్ప ఇంకేవైనా నా కంటికి కనిపించునా? అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే. నా అద్దం అంటే నువ్వే మరి, ఈ నిజం దాచలేనే. అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే. నా అద్దం అంటే నువ్వే మరి, ఈ నిజం దాచలేనే. నీకు నచ్చిన పరిమాణం ఏంటి? నీ ఒళ్ళే నిలువెల్లా. నువ్వు మెచ్చిన పెయింటింగ్ ఏంటి? ఉండే కంటిన బొట్టు బిళ్ళ. నువ్వు రోజు చదివేదేంటి? నీ పరువాల పత్రికని. నువ్వు చూడొద్దు అనుకున్నదేంటి? నీ కన్నుల నీటిని, వేలి కన్నుల నీటిని. ఎవ్వరి ప్రాణాలు వాళ్ళు చూసే వీలేదు, కానీ నా పంచ ప్రాణాల రూపాన్ని నీలో చూస్తున్నా. అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే. నా అద్దం అంటే నువ్వే మరి, ఏ నిజం దాచలేనే. అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే. నా అద్దం అంటే నువ్వే మరి, ఈ నిజం దాచలేనే. ఒక చూపుతో నాలోనే పుట్టిందే, ఏదో వింతగా గుండెలో చేరిందే. నువ్వెవ్వరో నాలో అని అడిగానే, తానేగా ప్రేమని తెలిపిందే. పరిచయం లేదని అడిగా ప్రేమంటే, కలిసాంగా ఇకపై మనమేగా అందే. వెతికిన దొరకని అర్థం ప్రేమదే, అది నీకేంటో ఒక మాటలు చెప్పాలే. నువ్వుంటే చాలే, నువ్వుంటే చాలే. నువ్వుంటే చాలే. మాటలతో చెప్పమంటే చెప్పలేని భావమేదో భాషలకే అందనందే. అదేమిటో కుదురుగా ఉండలేని నువ్వుంటే, అడిగితే అదేమిటో అర్థం కాదే. నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదే. పుట్టిందంటే నీతో తప్ప పోనే పోదే ప్రేమంతే.
నీకే తెలియని నాలో యుద్ధమా లోన సంద్రమా లేదే పొంగుతున్నదే ఇంకేదో పేరు లేదుగా ఇంతే మాట్లాడుగా అంతే ఒప్పుకో మరి వింతేలే నువ్వుంటే చాలే మాటలతో చెప్పమంటే చెప్పలేని భావమేదో భాషలకే అంతనందే అదేమిటో కుదురుగా ఉండలేని నువ్వుంటే అడిగితే అదేమిటో అర్థం కాదు నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదు పుట్టిందంటే నీతో తప్ప పోనే పోనే మంతే నువ్వుంటే చాలే ఏ మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఢిల్లీ యుద్ధాల మొగుడు పెళ్ళాలంటేనే కంకి గొడవళ్ళ పుస్తకాలు చదివిస్తున్నాను కనుక కొంచెము ఏదైనా చిన్న చిన్న కథలు రామాయణ మహాభారతాలు లాంటి పుస్తకాలు చదువుతూ ఆధ్యాత్మికం వైపు మీరు వెళితే మీ మనవలు మిమ్మల్ని అనుసరిస్తారు. ఇప్పుడు అందరూ కూడా మరి తాతలు అమ్మమ్మలు నాన్నమ్మలు అయ్యారు కదా ఇంతకలన్నా. కనుక అందరూ కూడా ఆ మార్గంలో ప్రయాణం చేయండి. చక్కనైనటువంటి ఆరోగ్యాన్ని ఆఖరిలో ఆధ్యాత్మిక మార్గం వెళ్తే మళ్ళీ మనకి మునుముందు కాలంలో కూడా మంచి జాగ్రత్త అయినటువంటి లైఫ్ లభిస్తుంది. అందరికీ మా ఆశీర్వచనాలు, అభినందనలు, కృతజ్ఞతలు మళ్ళీ మళ్ళీ తెలియజేస్తాను. ధన్యవాదాలు మాస్టర్. మనం కలిసి ఇంచుమించు 40 సంవత్సరాల క్రితం అందరం కలిసి 10th క్లాస్ చదువుతున్నాం. అలాగే ఎవరి వృత్తిలో వారు బిజీగా ఉన్న షెడ్యూల్లో 2 సంవత్సరాలైంది అనుకుంటున్నాం ఈ కార్యక్రమం చేద్దామనేసి. 2 సంవత్సరాలైంది అనుకొని ఈ రోజుకి ఇది మనం తెగించి పెట్టుకున్న డేట్ కాబట్టి ఈ రోజుకి ఎంతమంది వస్తే అంతమందితో చేద్దామనేసి అనుకున్నాం. అలాగే ఈరోజు 40 మంది ఇంచుమించు వచ్చారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు. అలాగే నా విషయానికి వస్తే నేను బీఈడీ చేద్దామంటే డబ్బులు లెక్క ఎలాగ అయిపోయాను. ఇప్పుడు పిల్లల్ని అలా ఉంచకూడదనే ఉద్దేశంపై వాళ్ళిద్దరిని బాగా చదివించాం. మాకు ఒక పాప ఒక బాబు. బాబు పెద్దవాడు, పాప చిన్నది. బాబు బీటెక్ చేసి రైల్వే జాబ్ చేస్తున్నాడు. పాప ఎంబీబీఎస్ అయింది, ఇప్పుడు పీజీకి ప్రిపేర్ అవుతుంది. ఇది నా బయోడేటా. అలాగే ఇప్పుడు మన వచ్చిన వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎంత మనం ఫోన్ చేసిన వెంటనే స్పందించి వచ్చి ఈ కార్యక్రమం ఇంత జయప్రదం చేసి మన కార్యక్రమాన్ని జయప్రదం చేశారని నేను భావిస్తున్నాను. ఇదే అలాగే ఇగో మా వైఫ్ ఏంటి మాధవి, పేరు మాధవి. మా బాబు పెద్దవాడు, బాబు పేరు సాయి పవనం, పాప పేరు సాయిలీల. మా చిన్న అబ్బాయి మరి మేము 4 మాలో ఆ పాప కూడా వచ్చింది 5 బ్రిలియంట్. ఏదో అలాగే వెళ్తుంది కాలం. నేనేం చేస్తానో నా పరిస్థితి మీ అందరికీ తెలుసు. నేను వేరే చెప్పలేకపోయినట్టు స్కూల్ జ్ఞాపకాలు అంటే చాలా ఉన్నాయి. మరి అవన్నీ ప్రస్తుతం గుర్తు రావాలంటే మనకి 50 దాటిపోయి ఒక్కటే లేదు. సిపిఎల్ గా మాకు ఎన్నుకోబడ్డాం అప్పట్లో మీ చేత. ఏదో అలాగా ఆ బోర్డప్పర్ మ్యాచ్ మన మ్యాచ్లు అందరూ వచ్చేటప్పుడు 87 మంది కదా మనం.
ఆ లాస్ట్ మీద బోర్డు పరమేశ్వర్ వచ్చి వాళ్ళు బోధి చూసి ఏదో లెక్క చెప్తే ఓరే నేలయ్యా అక్కడ ఉన్నావు ఇది చూడరా అయినా వాళ్ళు గుర్తుందా లాస్ట్ బెంచ్ చాలా మంది వెనక్కుండిపోయినాను కదా దొరకారావు పక్కన కూర్చొని ఎవరి పరం ఎంతో చూపించుకుంటారు ఆ బెంచ్ శాలీది కాదు తోసుకోవడం అక్కడ పడిపోతాను ఇవన్నీ గోల్డ్ జ్ఞాపకాలు కబడాట్లు మా రమేష్ మేము ఆవరణనే కబడాట్లకి వెళ్ళాం మన ఎస్ఏ తిప్పాల్లో కబడాట్లే సాయంత్రం అయినప్పటికి కబడాట్ అవుతుంది చక్కగా ఈలోగా రమేష్కి ఏం కోపం వచ్చిందో ఆవాల రమణయ్యకి గీతకు వచ్చేటప్పుడు పట్టుకున్నాం ఆడు కొద్దిగా గట్టుకుంటేవాడు అయితే ప్లాన్ చేసాం ఏంటి నీకు దొరకంటే అలాగా నేను పట్టుకుంటే నా పని నేను చేస్తున్నాను ఏం చేసాడు పట్టిన తర్వాత బొర్ర పట్టి ఇసుకలు అడిగిస్తాడు ఊరే చచ్చిపోతాడు మన మీద పడిపోతుంది మళ్ళీ లేని పని టీచర్ అవుతుంది వేసిందా లేదా ఆ టైంలో ఆ విధంగా కాలక్షేపం అయిపోయేది ఇది మా తాలూకు అప్పట్లో మెమరీ అది బాగా గుర్తుంది పెన్సిల్ కేషన్ అని మనకు తెలుసు నేర్లు కిందలు వచ్చింది అది ఓకేనా గుడ్ గుడ్ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు చాలా ధన్యవాదాలు అందరం కలిసాం కాబట్టి ఈ ఆప్యాయతని ఇంకోటి ఏంటంటే ఒక 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాదు మన ఆత్మీయ సమ్మేళనం అంటే రీయూనియన్ ఈ మీటింగ్ కుమారుడికి వివాహం జరిగినప్పుడు అక్కడ పద్మగా ఆ కలడం ఒకేసారి ఆనంద బాష్పాలు కంట్లంటూ వచ్చి నిన్ను చూడడం అంటే నేను ఎక్కడో ఉన్నానో చంద్రకళ చెప్పిందట ఈశ్వరరావు వచ్చాడనేసి అక్కడికి వచ్చేసి ఒకేసారి కళ్ళంట నీరు మిమ్మల్ని అందరినీ ఒకసారి చూడాలి నాకు ఉందే ఈశ్వరరావు అనేసి ఆ రోజు చెప్పడము అక్కడి నుంచి మన వెంకటరమణ మిగతా ఫ్రెండ్స్తో ఈ కార్యక్రమం ఇలాగా 2 సంవత్సరాలు కంటిన్యూగా జరుగుతున్నది చివరికి ఈ రోజున మన అదృష్టము తర్వాత మనం కలుస్తామో లేదో కొంతమంది కలవచ్చు కలవకపోవచ్చు కానీ ఈ ఆనంద సమయంలో మనమందరము మన మధుర స్మృతులని పంచుకున్నందుకు చాలా ధన్యవాదములు ఎందుకంటే ఇలాంటి అవకాశం అంటే ఆత్మీయ సమ్మేళనం అంటే మనసు కలయిక ఎందుకంటే మన ఫ్రెండ్స్ మధ్యలో ఎందుకంటే అందరూ ఉద్యోగాలు చేసి వాళ్ళ పిల్లల్ని చదివించవచ్చు మా నాన్న చిన్నప్పుడు ₹1 వ్యాపారం చేసిన రోజులు ఉన్నాయన్నమాట అంటే ఒక చింతపండు బెల్లం అలాంటి చిన్న వాటితో పెరిగి ఇప్పుడు మమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చేశారు నాకు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇచ్చి పెళ్లి చేశారు అంటే ఈ అప్పట్లో ఇలా పెళ్లి చేయడం అనేది ఇప్పుడు నాకు తెలిసి ఎవరో ఎక్కడో ఇలాంటి నాన్న అమ్మ ఉన్నారు కాబట్టి మేము ఎంత ప్రయోజకులం అయ్యాము లేకపోతే ఇప్పుడు ఏ పొజిషన్లో ఉంటామో కూడా మాకు తెలియదు మా నాన్న ఎప్పుడు ఒకటే చెప్తారు మీరు ఏమైనా చేయండి కానీ పేరు మాత్రం నిలబెట్టాలి ఎక్కడున్నా దుర్గారావు కూతురు అంటే ఆ దుర్గారావు కూతురు అనిపించుకోవాలి కానీ ఏంటి నువ్వేం చేస్తున్నావు అని అనిపించుకోకూడదు అలా ఉండాలి నేను ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటాను అలాగే మీరు కూడా చూసుకొని మా అన్నయ్య పెళ్లి మిస్ అవ్వద్దు ప్లీజ్ ఇన్విటేషన్ని ముందుగానే యాక్సెప్ట్ చేయండి ఇది మా ఫ్యామిలీ చాలా బాగా చూసుకున్నారు అందుకే ఇలా ఉన్నాం మీరు కూడా ఇది థ్యాంక్ యూ మా ఫ్యామిలీ గురించి ఏం చెప్పలేదు మా వైఫ్ హౌస్ వైఫ్ అని నాకు 2 పిల్లలు అండి అబ్బాయి అమ్మాయి యాక్చువల్గా నేను వాళ్ళ చదువు గురించి దౌరా అనేసి నేను ఎప్పుడు ఎవరికేం చెప్పలేదు మా బాబు ఆర్కిటెక్ట్ ఇప్పుడు హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు మా పాప డిగ్రీ చదువుతుంది అయితే ఇంజనీరింగ్ చేయండి ఐఐటి చదవండి డాక్టర్లు అవ్వండి నేను ఎప్పుడు ఏమీ అవ్వలేదు వాళ్ళు ఓన్కి మీరు ఏది అవ్వాలంటే అదే అవ్వాలనేసి వదిలేశాను అయితే మా అమ్మాయి ఏంటంటే మా బాబు కూడా కొన్ని హిడెన్ టాలెంట్స్ ఉన్నాయి బాగా ఆర్ట్స్ చక్కగా వేస్తాడు అనమాట చాలా చక్కగా ఆర్ట్ చేస్తాడు
మరి ఆర్ట్ అంటే వాడికి డ్రాయింగ్స్ ఆర్ట్ ముందు నుంచి ఇష్టం అనమాట. అందుకే ఆ ఫీల్డ్ ఎంచుకున్నాడు అన్నమాట. అదే మీకు కూడా మన వాళ్ళందరూ కూడా నా తాలూకా సలహా ఏంటంటే వాళ్ళ తాలూకా ఇంట్రెస్ట్ తగ్గట్టుగా ఎక్స్పోజర్ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా కూడా వాళ్ళు మెంటల్గా గ్రో అవ్వడానికి అవకాశం. మన వాళ్ళు అరేంజ్ చేశారు. రండి, కొంచెమైనా పంచుకొని వెళ్తే బాగుంటుందని సార్. మనోరమ కొద్దిసేపు ఉంటే బాగుంటుంది. పద్మావతి సాధారణంగా ఒక మగాడి జరిగింది. ఈ టీచర్లు ఏం చేశారంటే లేరు కదా, టీచర్లు ఏం చేశారంటే వీళ్ళు మన స్టూడెంట్లు కాదని మొదటి ఉన్న వాళ్ళకే చెప్పేవారు తప్ప వెనకాల పట్టించుకునేవారు కాదు. ఇదేదో బాగుంది అనుకునేవారు, రోజుకి ఒక రకంగా చూసేవారు. అయితే చూసాం నెంబర్ చూసినప్పుడు ఒకసారి క్లాస్కి వెళ్ళి చూద్దాం అసలు ఎక్కడ మన నెంబర్ పడిందో చూద్దామంటే నాది 60 అయితే ఏంది 65 ఉండేది. అది ఎలా చుట్టూ తిరిగి వచ్చినప్పుడు నా పక్కనే పడింది. అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టడం ఏంటో నాకు అప్పుడు అర్థమైంది. వరప్రసాద్ మొదటి నుండి కొంచెం సిగ్గెక్కువ, భయస్తుడు కూడా. రమణ ఏమైనా చదివావా అంటే ఏం చదువుతా లేదని వస్తేగా చదువుతాం అనేవాడు నేను. మరి అలాగా మన గైడ్లో ఉన్నా అది ఉన్నా ఏమో అమ్మ ఈ గైడ్లు ఈ స్లిప్పులు దేనికి ఏది రాయాలో తెలీదు బాబు, కొంచెం రికార్డ్ చేయకమ్మా, ఎందుకంటే నాకు చాలా ఫ్యూచర్ అంటే ప్లాన్స్ ఉన్నా. అవి చట్టాలు ఒకటి ఏంటంటే ఒక శనాదివారాలు వచ్చాయనుకోండి వ్యాపారం చేయను, సంగీతం వింటాం, క్లాస్మేట్స్ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. ఏమైనా ఉంటే మీరు ఆపాదించుకోండి. నేను అందరికీ బాగా గుర్తుంటాను, ఎందుకంటే హైట్ నన్ను ఎవరు మర్చిపోరు. టైపింగ్ చేస్తుంది. మా పాపకి రీసెంట్గా మ్యారేజ్ కూడా అయింది. తను సిఎస్ఐఆర్లో జేఎస్డబ్ల్యూగా పనిచేస్తుంది. బాబు ట్రిపుల్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఇది బ్రీఫ్గా నా ఇంట్రెస్ట్. స్మృతి అంటే హై స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా నా చేత పాట పాడించేవాడు మా డ్రిల్ మాస్టర్. అప్పుడు పాటలు ఇప్పుడు గుర్తున్నావు, ఇప్పుడు వాళ్ళకి నచ్చవు కూడా. థ్యాంక్ యూ. నాకు ఒక పాప బాబు. పాపకి మ్యారేజ్ అయిపోయింది. బాబు సౌత్ అరేబియా బయట దేశంలో ఉన్నాడు. మా పాపకి బాబు పాప. మరి అంటే ప్రమోషన్ వచ్చిందా? మరి మాకు బబ్బీ గారు అంటే మా రమేష్ మాకు మాధవ్ అనగా బలరామ్ అనగా, మరి మా బెస్ట్ ఫ్రెండ్ మా రమణయ్య మా హాస్టల్లో ఎంత శ్రద్ధగా ఉండేది. మా శాంతారావు, ధర్మారావు. మరి అలాగే ఒక ముగ్గురు, వాళ్ళు ముగ్గురు ఏరు దాటాలట. ఏరు దాటాలంటే వాడలో వెళ్ళాలి. వాడలో వెళ్ళాలంటే ఒకరికి పుల్లు కొల్లు నిండా ఏళ్ళ మూగి పడి, ఒకరికి ఏండ్రం కారిపడుతుంది, ఒకరికి గజ్జి ఆవిడ ఎలాగెలా కొట్టుకోవడం. అయితే ఏం చేయాలి? ఆవిడ వెళ్ళుకున్నాడు. ఈ ఏగల పుల్లుగా ఈడికి మూగి అని ఈడు బొగురు పొందుతాడు. మీ ముగ్గురు కానీ వాడలోట ఏమైనా బకిరినా ఈదినా ఏగలు కొట్టినా ఏటి నడుము మీకు తోసేస్తున్నాను, అలాగే చేయమో మాకు దిగబెట్టేయండి అన్నాడు. అయితే వాడెక్కిపోండ్రు. వాడెక్కిపోయిన తర్వాత ఈడికి ముక్కు ఎక్కువైపోయింది. ఈడలు ఉండిపోంట. ఈడికి ఈ గజ్జోట ఎక్కువైపోయింది. అప్పుడు ఏం చేసినాడు? ఓరే నేను నీటిలోట నీటే చూసినాను, ఆయనకి ఎంత గొప్పవారా నీరు చూశాను. ఓరే నువ్వేటి ఇచ్చేసినావురా, నేను కొండ మీద చిరుతుపులికి చూసినాను, ఆయనకి ఎంత గొప్ప బజ్జి అని. వాళ్ళందరిది కార్యక్రమం అయిపోయింది. ఈ మూడో వాడు ఏడు చేసినాడు, మీరు చెప్పిన వల్ల ఒట్టివని సపట్లు కొట్టి చాలా ఏరు దాటిపోతారు. రోజు స్టేజీ పాత్రలకు వెళ్ళాడట అతను. మీరు అలాగా ఇచ్చుకొని ఆ ఫొటోస్ ఒక అందరూ కలర్ఫుల్ గా ఉంటుందని నా విన్నపం.
ఆర్య నిర్మల, నాకిద్దరు పిల్లలు. పెద్దవాడు ఈశ్వర్ ప్రసాద్, చిన్నవాడు గోపీచంద్. పెద్దవాడు ముంబైలో జాబ్ చేస్తున్నాడు. వీడు చిన్నవాడు మొన్న రిలీవ్ అయ్యాడు, ఇంటర్న్షిప్ చేస్తున్నాడు మైక్రోసాఫ్ట్లో. అది స్టోర్ చెప్తాను. అలాగా ముందుకు ముందులండి. కనిపించేటట్టు అమ్మా చెప్పండి. ముందుకి దాని తర్వాత మన చంద్రకళ గురుదేవులకు వందనం, అభివందనం, శుభవందనం ఆచార్య దేవులకు. తల్లి తండ్రులే జీవమున్న ఈ దేహమునిచ్చినదెవరోయి, తల్లి తండ్రులే జ్ఞానమున్న ఈ దేహమునిచ్చినదెవరోయి, ఆచార్య దేవులే. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అందరికీ కూడా మా అభివందనాలు. ఉపాధ్యాయులకు అనేక హృదయపూర్వకంగా నమస్కారాలు. అయితే ఈ ఊర్లోనే పుట్టి ఈ ఊర్లో పెరిగి మొత్తం 4 పెద్ద సమయం, 3 కూడా ఇక్కడే ఉన్నారు. నేను ఇక్కడ చదువుకొని 10th క్లాస్ అయిపోయిన తర్వాత రాజమండ్రి వెళ్ళాను. రాజమండ్రిలో మా పురోగతి గురించి అంతా కూడా దాన్ని స్మార్తం అంటారు. ఆ స్మార్తాన్ని చక్కగా నేర్చుకొని నేను స్మార్తం వద్దు, మా తాతగారు సత్యనారాయణ గారు ఈ చదువు ఉద్యోగం చేసుకుంటాను అంటే మా తాతగారు దెబ్బలాడి ఇద్దరు రకంలో కన్నా ఇద్దరు అందులో ఉండండి, ఇద్దరు ఇందులో ఉండండి అనేసి చాలా వరకు చెప్పారు. అయినా నేను వద్దు అని అంటే ఒప్పుకోలేదు. ఆయన బలవంతం మీద నా రాజమండ్రి వెళ్ళి రాజమండ్రిలో వేదాన్ని 4 వేదాలు నేర్చుకొని అది ఈనాడు పెద్దబాలమూడి చెత్తన్న మూట అనే మాటకి స్వార్థంగా నాకు అనుభవించిన తర్వాత తెలిసింది. అలాగే మా నాన్నగారు, మా తాతగారు బొంగుపల్లి సత్యనారాయణ గారు, మా నాన్నగారు బొంగుపల్లి రామారావు గారు, ఆయన ఉపాధ్యాయుగా పనిచేసేవారు చిత్తూరు గ్రామాల్లోని. అప్పట్లో ఆయనకి 16 రూపాయలు జీతం. ఈ 16 రూపాయల జీతం 4 అమ్మమ్మలకి, 2 అక్కచెల్లకి, నాయనమ్మ, తాతగారు, అమ్మ కుటుంబాన్ని పెంచుకుంటూ వచ్చారు. నాకు 3 సంవత్సరాల నాన్నగారు అలం చేశారు. నాన్నగారులుగా చెయ్యరు అంటే ఉపాధ్యాయులుగా కుర్చీలో కూర్చొని ఏదో 1వ తరగతి విద్యార్థికి ఉపాధ్యాయులుగా పంచాయతీ నలుగురు అనుకున్నాం. కానీ ఎవరు కూడా భగవంతుడు అనుకున్న నాకు అవకాశం భగవంతుడు అవ్వలేదు. అయితే తాతగారు పెద్దవాళ్ళు చేశారు. అన్ని విధాలు కూడా మా జ్యోతిషంతల లెక్కల్లో కానీ అన్నీ కూడా ఇచ్చాం. వాళ్ళు కూడా రావాల్సింది. అయితే పండగకి వస్తామని వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళు వస్తే వాళ్ళకి వాళ్ళు కూతురు తీసుకొద్దాం అనుకున్నాం. పండగకి వస్తామని చెప్పారు. అలాగే చెప్పున్నా సరే మా అబ్బాయి కూడా ఇందులో మా తాలూకా పురోగతి ఇదేంటంటే ఎవరికి ఒక వృత్తి అది మన వృత్తిలో ఉండాలి. ఎంత చేసినా సరే ఉపాధ్యాయులు అన్నప్పుడు గౌరవం ఉంటుంది. బ్రాహ్మడు అన్నప్పుడు మనకి మంచి గుర్తింపు ఉంటుంది. కాబట్టి నువ్వు కూడా ఇందులో ఉండు. అందులో చదువు చెప్పాం. వాడు కూడా సోంపేటలో కొంత చదివి మొన్న ఈ మధ్యన
2 సంవత్సరాలు విశాఖపట్నంలో ఆంధ్రలో పీజీ చేశాడు. ఇప్పుడు అది 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. మా ఇల్లు ఆస్ట్రేలియా అనే వల్ల మా ఆయన ఉండేవారు. అయితే ఈతలుగా మేమందరూ కూడా కృష్ణగా ఇగో మన కృష్ణ రమేష్ ఇదంతా కూడా మాకు బలరామ పర్వాలేదు. అయితే శీర్షిక గురు పర్వాలను విమర్శిస్తూ ఉంటాం. ఇది కాదు అంటే ఆ రోజు కొన్ని క్షణాలు గురువుతో గడిపే క్షణాలు. ఒకనొక సందర్భంలో మా నాన్నగారు చెప్పేవారు ఏంటి అంటే వాళ్ళ ప్రిన్సిపల్ గారికి మామిడిపల్లి అంటే చాలా ఇష్టం అట. ఆ మామిడిపల్లి నుంచేమో వాళ్ళు మా 2 అబ్బాయిలు పీడియాట్రిషియన్స్, మా కోడలు గైనిక్, మా వారు సెంట్రల్ గవర్నమెంట్లో డిప్యూటీ సూపరింటెండెంట్గా చేసి రిటైర్డ్ అయ్యారు. చెప్పడానికి ఇది నాకు చదువు అంటే నేను 8వ తరగతిలోనే నేను చదువు విడిచిపెట్టి మ్యారేజ్ చేసి అత్తవారింటికి వెళ్ళిపోయాను. నాకు చదువు అంటే చాలా ఎక్కువ మక్కువగా ఉండేది. దాన్ని మా వారు కంటిన్యూ చేయించేలాగా నాకు సహకరించారు. దాంతో నేను పీజీ చేశాను. ఆంధ్ర యూనివర్సిటీలోనే పీజీ చేశాను. ఆ తర్వాత నా మక్కువని నా పిల్లలపై కూడా నేను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపాను. ఎందుకంటే ఈయన ఉద్యోగరీత్యా ఆల్ ఇండియా సర్వీస్ అనమాట, ఎప్పుడు మా దగ్గర ఉండేవారు కాదు. నేనేంటంటే పిల్లలు తాలూకా బాధ్యతలన్నీ తీసుకుని ఉండవలసి వచ్చేది. ఆయన అప్పుడప్పుడు వచ్చి వారం పూట వచ్చి ఉండేవారు. దానివల్ల ఏంటంటే పిల్లలు మొత్తం నా మీద డిపెండ్ అయ్యి ఉండేవారు. దీనిగా పిల్లల్ని నేనేంటంటే నా అభిలాష నా పిల్లలపై రుద్దాను, అంతే, ఇంకే లేదు. అంతే అండి, ధన్యవాదాలు. నా పేరు చెప్పాలి కదండి, అందరి వంతు నేను చెప్పిస్తే ఎలా ఉంటుంది? ఏంటి ఎప్పుడు శాంతరం మాట్లాడుతున్నారు? గోలగడ 10th క్లాస్ వరకు చదువుకున్నాను. నేనంటే బ్యాక్ బెంచ్ స్టూడెంట్ని. మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేకపోతే మా నాన్నగారితో పాటు నేను ఉండేదని. నేను 5th క్లాస్ అసలు స్కూల్కి వెళ్ళలేదు. అందుకు నాకు ఇంగ్లీషు, మ్యాథ్స్, హిందీ అంటే బాగా డౌట్. అందుకంటే ఇంకా తర్వాత చదువుకున్నా కానీ బ్యాక్ బెంచే. ఇంటర్ వరకు నేను చదువుకున్నాను. తర్వాత మ్యారేజ్ అయ్యింది. మా వారు ఇండియన్ ఆర్మీలో జూనియర్ కమిషనర్ ఆఫీసర్గా చేశారు. మాకు 2 పిల్లలండి, బాబు పాప. పాప ఫ్యాషన్ డిజైనరు, బాబు MBA కంప్లీట్ చేశాడు. ఇప్పుడు లంచ్ కార్డులో మేనేజర్గా చేస్తున్నాడు. మేము విశాఖపట్నంలో సెటిల్ అయ్యామండి. ఊళ్ళో జ్ఞాపకాలంటే ఇంకా నేను మొదటి నుంచి కొంచెం దుమ్ముగా ఉండేదాన్ని, ఎక్కువ అంతమంత ఇది ఉండేది కాదు. ఇంకా జ్ఞాపకాలంటే నాకు మీరందరూ నవ్వుతారు. ఇప్పటికే నాకు కళ్ళు వచ్చాయంటే నేను స్కూల్లో ఉన్నట్టుగా, అదే ఎగ్జామ్స్ అంటే ఆ భయం, క్లాస్లో బెంచ్లో కూర్చున్నట్టుగా అందరూ ఉన్నట్టుగా, సార్లు వస్తున్నారంటే అదొక చిన్న భయము. ఇప్పటికీ కూడా నా కళ్ళలో కూడా అది అలా ఉండిపోయింది అనమాట. ఇప్పుడు అలాగే అనిపిస్తుంటది. మళ్ళీ అందరికీ వచ్చి చూసి అందరినీ కలిసి అందరితో మాట్లాడడం. పాప బాబు మాట్లాడాలి. రీయూనియన్కి వచ్చిన నా తోటి స్నేహితులందరికీ శుభాభివందనాలు. నా పేరు సందగ ఆనందరావు అచ్యుతాపురం. నేను ఇప్పుడు వైజాగ్లో బిల్డర్గా చేస్తున్నాను. నాకు 2 బాబులు. పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ చేస్తున్నాడు, ఫైనల్ ఇయర్. సెకండ్ అబ్బాయి ఫస్ట్ ఇయర్. చెప్పండి. ఇంకా
ఫోన్ నెంబర్ ఉన్నది ఆనందాలు తీసుకో అంటారు కానీ పాత జ్ఞాపకాలు ఎవరూ చేయలేదు, అందరూ మర్చిపోయారు. ఇందాక అదైనా చెప్తాడు అనుకున్నాం. లావుగా ఉండేవాడు, బాగా ఇది ఉండేవాడు కాదు. వచ్చినప్పుడు ఇదైతే ఒక వరడు గుర్తుందా మీకు అందరికి? ఆమె ఆశా కార్యకర్త. ఒక పాప దివ్య బిఎస్సీ చేసింది, ఫస్ట్ మ్యారేజ్ కూడా కాలేదు. బాబు ఇప్పుడు బీటెక్ అవుతుంది, ఫైనల్ ఇయర్ శివాని కాలేజీలో. మాకంటే ఆ రోజుల్లో అంటే ఒక రైతు కుటుంబంలో పుట్టే, సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టే నేను చాలా ఇబ్బంది పడి చదివాము ఆ రోజుల్లో. మేము అంటే ఇబ్బంది అంటే కనీసం ప్రైవేట్ ఫీజు కూడా ఇవ్వలేని పరిస్థితిలో చదివాము. అంత ఇబ్బంది పడి 10th అయిపోయిన తర్వాత, ఇంటర్ అయిపోయిన తర్వాత, మళ్ళీ 95లో మా నాన్నగారు సడన్గా చనిపోయిన తర్వాత కొన్ని ఇబ్బందులు పడి మళ్ళీ ఇంటర్మీడియట్ మళ్ళీ బైపీసీ కావాలని మా డిపార్ట్మెంట్ మళ్ళీ చదివి మళ్ళీ పాస్ అయ్యాను. అలాగే ఇబ్బంది పడే అలాగా ఈ రోజుకి అలాగా బ్రతుకు తెరిగి పర్లేదు. మూగజీవులు సేవ చేస్తాను కాబట్టి భగవంతుడి దయ వల్ల హ్యాపీగా ఉన్నాము. అది నా పరిస్థితి. మూమెంట్ ఏంటంటే నేను త్వరగా మన తరుడు కొట్టుకెళ్ళి టిఫిన్ మాత్రం చేసేవాళ్ళము. వాడు పెద్ద అట్టుండేది, వాటితో కొట్టేసాడు అందుకున్నాడు. మా రమేష్ ఒకడు, మేమంతా ఎనక పెంచి మీరు అంటున్నాం. తర్వాత మా రమేష్ కూడా గొప్ప స్పీడ్ వాడు చాలా ఈడుకుండే వాళ్ళము. అదొక రోజులు. ఆ రోజులు మరి రావు మనకి. ఇంకా 40 సంవత్సరాలు అయిపోయింది, జీవితం అంతా అలాగే వెళ్ళిపోయింది. అందరూ హ్యాపీగా ఉన్నారు, అదే సంతోషం. మళ్ళీ ఒక 10 మంది పాపము కాలం వెళ్ళిపోయింది వాళ్ళకి. సరే ఎంతతో సరే. అగా మా శాంతరావు ముందు పెంచి వీళ్ళందరూ ముందు పెంచి కూర్చున్న పాడి అందరూ తెలుగు వాళ్ళందరూ అల్లరి ఎవరు చేస్తే వాళ్ళకి వాళ్ళకు కూడా మీరు ముందు పెంచికి వచ్చారు. దేవుడు ముందు పెంచి మీరు ముందు పెంచే మూమెంట్ ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేయాల. ఎవరు కలిగింది వాళ్ళు ఎంతో కొంత డబ్బులు అనేది ఒక దగ్గర ఉంచితే మళ్ళీ చాలా మంది ఉన్నారు పేదవాళ్ళు, వాళ్ళకి సహకారం జరుగుతుందనేసి నా ఆలోచన. మీ అందరూ ఆలోచన ఎలా ఉందో చెప్పండి. చాలా కవర్ చేసుకో అలా ఇచ్చేస్తే ఓకేనా ఓకేనా ఓకే రెడీ చూడండి కెమెరా చూడండి సరేనా ఓకే రెడీ రెడీ 1 2 3 ఓకే నెక్స్ట్ వీడియో కవర్ చేసి ఓకేనా ఓకే రెడీ స్టడీ ఓకే మళ్ళీ
ఈ ఫోటో కావాలి. కొంచెం వెనక్కి రావాలి. కొంచెం దూరం తీయండి, పర్లేదు. ముందుకెళ్ళిపోతాను ఇది పడుతుంది, ఇది పడుతుందండి. ఓకే, ఇప్పుడు తీసుకోండి. ఓకే, అలాగే ఉండి ఓకేనా? ఓకేనా? చూసారా దగ్గరికి వెళ్తే దూరంగా ఉంటుంది. ఓకేనా? దగ్గర పట్టుకో, గట్టి పట్టుకో. రెడీ స్టడీ 1 2 3 గతమైన జీవితం కథగానే రాసుకో ఏనాటికేమవుతున్నా ఏ ఊరు మీదవుతున్నా హాయిగానే ఆడుకో చిన్నారి స్నేహమా చిరునే రాసుకో ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది కళ్యాణ తోరణాలు నీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాను చదువులమ్మ చెట్టు నీడలో నీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాను చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పుట్టిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన భూమిపై చూసిన పేపర్ ఫ్లైటులు రాధ చెళ్ళు నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెగల పువ్వులు మీ మనసు ఉంచుకొని ఉంటే మన్నించండి We miss
అని స్థుతికి వచ్చిన గుండు కిన్నులు టెక్నిస్ట్ కస్తూరి ఖాతాలో తాగిన కోకు కిన్నులు మరపురాని తిరిగి రాని గొలుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి చక్కగా నిర్వహించడానికి లోకల్గా శ్రమించినటువంటి తండాసి ఢిల్లీశ్వరరావు బైరి బలరావు ఈశ్వరరావుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా 10వ తరగతి విద్యార్థుల తరఫున చెప్తున్నాం. దాని తరువాత ముఖ్యంగా ఇప్పుడు లోకల్గా ఇప్పుడు రామ్మోహన్ అంటే డేట్ ప్రకటించారు రామ్మోహన్ గారు, కానీ తరువాత ఆయన ఉద్యోగ రీత్యా ఆయన ఇంటి పనులు చేయడానికి కూడా టైం ఉండదు. ఎందుకంటే నాకు తెలుసు, నేను ఆ డిపార్ట్మెంట్ వాడిని. నెక్స్ట్ తోటి ఎంపీడీఓ శాంతారావు కూడా తెలుసు. ఎందుకంటే ఆ ఉద్యోగం ఏ మెసేజ్ పెట్టినా ఇమీడియట్గా స్పందించి ఎంత దూరంలో ఉన్నా ఈవేళ ఆయన జీవిత గాథను కూడా చెప్పాడు. అది కూడా మనమందరం చాలా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకు అంటే ప్రతి దానికి కూడా చదువే కాదు అని ఆయన చెప్పాడు. చదువే కాదు, ఒక చదువు వస్తేనే మనం కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ, నాకు చిన్న అవకాశం ఇస్తే చెప్తాను. మా జూనియర్ సూర్యనారాయణ దాస్ కొడుకు రామ్ ప్రసాద్ దాస్ ప్రజెంట్ ఇప్పుడు ఎల్లనపేటలో వాడు ఎలక్ట్రికల్ కొట్టేసుకుని ఉన్నాడు. వాడికి ఒకసారికి నా జూనియర్ 1 year వాడికి పరపరాగ సంపర్కం అంటే ఏంట్రా అని అడిగితే, ఏంటి రాసేవరా అని అడిగితే క్వశ్చన్ పేపర్లో, నేను వీధిలో నడుచుకుని వెళ్తున్నప్పుడు 2 ముచ్చి పేపర్లు తీసుకుని ఒకదాంతో ఒకటి రుద్దినప్పుడు పరపరా అనే సౌండ్ వస్తుంది కాబట్టి దీనినే పరపరాగ సంపర్కం అంటామని అది చెప్పాడు. నేను వాడికి ఏంటి చెప్పానంటే, నీ జీవితంలో నువ్వు పనికిరావు, ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళేవని గట్టిగా అన్నాను. ఓకేరా మరి ఏంటి చేస్తాం, మాకు చదువు అవ్వలేదు అన్నా. దాని తర్వాత ఒక 15-20 years తర్వాత మనకి దేవుడి స్నానాలు అవుతాయి కదా, ఆ దేవుడి స్నానాల రేవులో మేమిద్దరం కలిసాం. వాడు అప్పటికి కోట్లు ఆర్జిస్తున్నాడు వ్యాపారం చేసి. అంటే పరపరాగ సంపర్కం నిర్వచనం ఇస్తే ఏ టాలెంట్ మనకి ఏ స్కిల్ అలవడుతుందో ఆ స్కిల్నే. ఇప్పుడు మనకి వరప్రసాద్ గారు ఒక మెసేజ్ చెప్పారు. ఆయన చెప్పేటప్పుడు, నా పిల్లడికి నేనేంటి చెప్పలేదు, అతని తాలూకా స్వేచ్ఛకే వదిలేదు. పిల్లలకి నువ్వు డాక్టర్ అయిపోవాలా, నువ్వు ఇంజనీర్ అయిపోవాలా అంటే కాదు, వాళ్ళ స్కిల్కి వాళ్ళకి స్వేచ్ఛగా విడిచిపెట్టగలిగినప్పుడు వాళ్ళు ఏది చేస్తారంటే మంచి పనులు, ఏ స్కిల్ చేస్తానంటే ఆ స్కిల్ చేయడానికి తల్లిదండ్రులు పూర్తిగా సహకరిస్తే ఖచ్చితంగా ఎవరైనా పైకి వస్తారనేది నా భావన. ఇది చెప్పాలని నాకు మనసులో ఉండేది, ఇప్పుడు అవకాశం వచ్చింది. అదే కాదు, మన క్లాస్మేట్స్లో మ్యాక్సిమం పీపుల్ వస్తారనేది కూడా ఆశిస్తున్నాం. ఒక 3 years పోయిన తర్వాత కూడా సిమిలర్గా ఒక కార్యక్రమం కొంతమంది టేకప్ చేస్తాం, మీరు అందరూ రావాలి. థ్యాంక్ యూ. రైట్. నేను ఎప్పుడో అంటే యేసుక్రీస్తు బాధంలో చదివాను. నేను 10th క్లాస్ ట్యూషన్ చదువుతున్నప్పుడు ఒక నెల తరువాత మనము డిస్పాచ్ అవుతాం. కనుక అందరికి కూడాను మన అందరి కార్యక్రమం కనుక ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తిరంగా तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाये तव जय गाथा जनगण मंगलदायक
భావ